ఆరోగ్య సంరక్షణలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నదే తమ ఆకాంక్ష అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ అన్నారు. ఈరోజు విజయవాడ సమీపంలోని గుణదలలో జరిగిన ఎన్హెచ్ఎం హిమోఫీలియా సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఓరియంటేషన్ ట్రైనింగ్ ఆన్ అడ్వాన్స్ మొడాలిటీస్ ఇన్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ బ్లడ్ డిజార్డర్స్ 2 రోజుల రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 26 జిల్లాల సికిల్ సెల్ నోడల్ ఆఫీసర్లు, జీజీహెచ్, జిల్లా ఆసుపత్రులకు చెందిన జనరల్ మెడిసిన్, పెడియాట్రిక్, ఓబీజీ నిపుణులు, పాడేరు, విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు ఐసీహెచ్ఎస్ల నోడల్ ఆఫీసర్లు హాజరయ్యారు. అనంతరం మంత్రి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 1900 మంది హిమోఫీలియా బాధితులున్నారని చెప్పారు. తలసేమియాతో 2100 మంది, అలాగే సికిల్ సెల్ ఎనీమియాతో 2100 మంది బాధపడుతున్నారని అన్నారు. జన్యుపరంగాను వారసత్వంగా వస్తున్న వ్యాధులను ముందుగా గుర్తించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. బాధితుల్ని గుర్తించి వారికి క్రమం తప్పకుండా ఉచితంగా రక్త మార్పిడి చేయిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో 5 ఐసీహెచ్ఎస్ సెంటర్ల ద్వారా ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నామని, వ్యాధి నిర్ధారణ అయిన తరువాత వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నామని వివరించారు. గిరిజన ప్రాంతాల్లో 19 లక్షల మందికి సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 10,50,000 మందికి స్క్రీనింగ్ పూర్తయినట్టు చెప్పారు. జన్యుపరమైన సికిల్ సెల్ ఎనీమియా స్క్రీనింగ్ తర్వాత గుర్తింపు కార్డులు ఇస్తున్నామన్నారు. 2 రోజుల పాటు ఈ బ్లడ్ డిజార్డర్స్ హిమోఫిలియా, తలసేమియా, సికిల్ సెల్ అనీమియాకి సంబంధించి రాష్ట్రంలో ఉంటున్న 17 సర్వజన ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అదేవిధంగా ఈ 3 విభాగాలకు సంబంధించిన నోడల్ ఆఫీసర్లకి ఒక రీఓరియంటేషన్ ప్రోగ్రాం, 2 రోజుల రీఓరియంటేషన్ ప్రోగ్రాంని ప్రారంభించడం జరిగింది. ఈ రాష్ట్రంలో అనేక మంది, దాదాపు 1900 మంది హిమోఫీలియా వ్యాధితో బాధపడుతున్నారు. అదేవిధంగా 2100 తలసేమియాతోనూ, అదే సంఖ్యలో సికిల్ సెల్ అనీమియాతోనూ ప్రజలు బాధపడుతున్నారు. ఇది జన్యుపరంగా వారసత్వంగా వస్తున్న వ్యాధులు కాబట్టి వీటిని ముందస్తుగా గుర్తించడం, దానికి తగిన చికిత్సని జీవితాంతం అందించడం మాత్రమే మనం చేయగలం. రాబోయే రోజుల్లో ఏదైనా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వచ్చి, రీసెర్చ్ వచ్చి, జీన్ థెరపీస్ కానీ, జీన్ ఎడిటింగ్లో వస్తే తప్ప ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయం ఏంటంటే వీరిని గుర్తించడం. ప్రభుత్వం వీరికి ఉచితంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ చేయడం. ఎందుకంటే రాష్ట్రంలో 5 ఐసీహెచ్ఎస్ ఇంటగ్రేటెడ్ హిమోగ్లోబులిన్ అండ్ గ్లోబినోపతి అండ్ హిమోఫిలియా సెంటర్లు ఉన్నాయి. వాటిలో వీటిని గుర్తించడం, టెస్టులు చేసిన తర్వాత పాజిటివ్ వస్తే ఆ ఫ్యాక్టర్ అస్సే కోసం సిఎంసి వేలూరుకు పంపడం లేదా బాంబేకి పంపడం చేస్తూ ఉన్నాం. అంటే ప్రాథమికంగా వీరిని గుర్తించిన తర్వాత ఏ వ్యాధితో బాధపడుతున్నాం, హిమోఫీలియానా లేకుంటే తలసేమియానా, సికిల్ సెల్ అనీమియానా గుర్తించి దానికి అనుగుణంగా చెప్పినట్టుగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కానీ, లేదా హైడ్రాక్సీ యూరియా మాత్రలు కానీ, లేదా ఈ ఐరన్ డిపాజిట్స్ పెరుగుతాయి కాబట్టి ఐరన్ కెలేషన్ మందులు కానీ అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అదేవిధంగా సొసైటీ ఫర్ హిమోఫీలియా సంస్థ కానీ, లేదా రెడ్ క్రాస్ సంస్థ కానీ హిమోఫీలియా కానీ, తలసేమియా, సికిల్ సెల్ దీనికి వ్యాధిగ్రస్తులకి సేవలు అందించడం కోసం ముందుకొచ్చాయి. ఇతరత్ర కొన్ని నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఎన్జిఓస్ ఉన్నాయి, వాటి కూడా ఈ రంగంలో పనిచేస్తున్నాయి. వారందరికీ కూడా నేను ఈ సందర్భంగా వారు అందిస్తున్న నిర్పమాన సేవలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ దాదాపు హిమోఫీలియాకి సంబంధించి మన దేశం ప్రపంచంలోనే 2వ స్థానం ఉండగా మన రాష్ట్రంలో దాదాపు 1900 దాకా కేసులు ఉన్నాయి. అయితే వీటికి ఉచితంగా ట్రాన్స్ఫ్యూజన్ చేస్తున్నాం, మందులు అందిస్తున్నాం, లేదా పెన్షన్ కూడా ప్రభుత్వం వైపు నుంచి ఈ వ్యాధితో బాధపడుతున్న వారికి 10,000 పెన్షన్ అందుతుంది. కానీ దాని కారణంగా జీవితాంతం వీరు ఆ పెన్షన్ అందుతుంది, కానీ జీవితాంతం వీరు వాటి నుంచి బాధపడే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని గుర్తించిన తర్వాత మెరుగైన చికిత్సను అందించడం మాత్రమే మన ముందున్న ప్రత్యామ్నాయం. అందుకని దానికి సంబంధించి ఈ వ్యాధిగ్రస్తుల్ని గుర్తించే దిశగా ఉదాహరణకి సికిల్ సెల్ అనీమియా వ్యాధిగ్రస్తుల్ని ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటున్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో
ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి ఈ 19 లక్షల చిల్లర టార్గెటెడ్ గ్రూప్కి ఉచితంగా స్క్రీనింగ్ చేస్తున్నాం. దాంట్లో 10,50,000 దాకా ఇప్పటికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. 19,000కు పైగా ఈ ట్రైట్ అంటే క్యారియర్స్ బయటపడ్డారు. తర్వాత వాటిలో డిసీజ్తో బాధపడుతున్న వాళ్ళు 2,100 మంది దాకా ఉన్నారు. అయితే ప్రభుత్వం వైపు నుంచి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ జెనెటికల్ అదే ఉన్న వాళ్ళు, అదే జీన్స్ ఉన్న వాళ్ళు, ఒకే జీన్స్ ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళ పిల్లలకు కూడా తదనంతర తరానికి కూడా సంక్రమించే ప్రమాదం ఉంది. కాబట్టి వాటికి ఏ జీన్లు వీళ్ళలో ఉన్నాయనే దాన్ని ఒక కార్డు, హెల్త్ కార్డుని తయారు చేయడం జరిగింది. దాన్ని మ్యాచ్ చేయడం వల్ల ఎవరు పెళ్లి చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు, మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది లేదు అనే విషయాన్ని తెలుస్తుంది. దాని ద్వారా ఆ పెళ్లిళ్ళని నివారించడానికి అవకాశం ఉంటుంది. ఆ అవగాహన కల్పించడం కోసం మా నోడల్ ఆఫీసర్ని ఇప్పుడు ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో పాల్గొంటున్న వివిధ విభాగాలకు సంబంధించిన డాక్టర్లకు కూడా ఈ సందర్భంగా దీని మీద చర్చ జరుగుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాము ఒక పాజిటివ్ అవుట్కమ్స్ ఇస్తుందని, ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్, తద్వారా ఒక వ్యాధిగ్రస్తుల్ని ప్రాథమిక దశలోనే గుర్తించడం, వారికి మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇవి కొత్త ఆవిష్కరణలకు దారితీసి ఒక జీన్ థెరపీ కూడా దారితీసే అవకాశం ఉంది. ఆ దిశగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రయత్నాలు ఏమైనా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుంది.